ఎక్స్ మినిస్టర్గా కార్మిక నాయకుడిగా తెలంగాణలో అందరికీ సుపరిచితమైన నాయకుడు పెద్దిరెడ్డి గారు మళ్ళీ బీజేపీలో చేరారు. ఇంతకీ గర్వ ఆపసి ఎందుకు? బీజేపీ మీద ఇప్పుడు అనేక విమర్శాస్త్రాలు వస్తున్నాయి. ఆయన ఏం మాట్లాడతారో, అసలు ఏమి ఆశించి బీజేపీకి వచ్చారు? సార్ ఏంటి సార్ గర్వ ఆపసి అనుకోవచ్చా? మళ్ళీ వచ్చేసారు అనుకోవచ్చా? డెఫినెట్గా రాజకీయాలలో ప్రజలకు సేవ చేయాలనుకునే కోరిక ఉంటుంది సహజంగా రాజకీయ నాయకులకు. బై ఎలక్షన్లప్పుడు హుజురాబాద్ నుండి పోటీ చేయాలని చెప్పి కేసీఆర్ గారు ఆహ్వానిస్తే అందులో వెళ్ళడం జరిగింది. కేవలం పోటీ చేసే ఉద్దేశంతో, ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో. కానీ ఆయన మాట తప్పిండు, నేను మాట తప్పలేదు. ఎలక్షన్ వరకు కూడా కష్టపడి పనిచేసిన, నాకు ఇచ్చిన అసైన్మెంటు హుజురాబాదు, హుస్నాబాదు 2 నియోజకవర్గాలు బాధ్యత ఇచ్చిన, పనిచేసిన, హుజురాబాద్ సీటు గెలిపించిన. ఆ తర్వాత వాళ్ళలో మార్పు కనపడలేదు. అదొక పార్టీ లాగా నాకు కనపడలే. ఒక కుటుంబ సంబంధించిన సొంత ఆస్తిలాగా ఉంది. అలా పనిచేసే వాళ్ళు ఒక పాలేరులాగా అవసరం ఉన్నప్పుడు పనిచేయించకూడదు, అవసరం తీరిన తర్వాత అసలు ఆయన ఎందుకు ఎక్కడున్నా కూడా తెలుసుకోకపోవడం అనేది నాకు నచ్చలేదు. అందుకని నేను పెద్ద విమర్శ కూడా చేయలేదు. నాకు నచ్చగా నేను 1 మంత్ క్రితమే రిజైన్ చేసిన. సార్ అసలు కేసీఆర్ గారు మీకు ఇచ్చిన హామీ ఏంటి? ఏం నెరవేర్చలేదు? ఇది ఆత్మాభిమానం ఇష్యూ అయినా ఇంకా ఏం జరిగింది అసలు అక్కడ పార్టీలో? అసలు ఆ పార్టీలో ఉన్నామనే సంగతి నాకు నేను గుర్తు చేసుకుంటేనే తెలుసు. చాలామంది నా స్నేహితులు ఫోన్లు చేసి మీరు బీజేపీలో యాక్టివ్ కనపడతలేని అడిగిలు తప్ప మీరు టీఆర్ఎస్లో యాక్టివ్ లేరని నన్ను ఎవరు అడగలే. అందులో ఉన్నట్టు కూడా తెలియదు. వాళ్ళు ఒక మీటింగ్లో విలువరు, కనీసం ఆ సీనియారిటీకి విలువ ఉండదు, గౌరవం ఉండదు. ఏ పదవులు అవసరం లేదు, పదవులు అందరికీ ఇవ్వడం సాధ్యం కాదు. పదవులు అందరికీ రావు. లక్షల మంది కార్యకర్తలు పనిచేస్తారు. వాళ్ళందరూ కష్టపడితేనే పార్టీలు నిలబడతాయి. అంత మాత్రాన అందరికీ ఎమ్మెల్యే గారు, అందరూ ఎంపీ గారు, అంత ఆశ నాకేమీ లేదు. ఇక్కడ ఉప ఎన్నికప్పుడు అతడు ఎమ్మెల్యేగా నీకు అవకాశం ఇస్తారు, తప్పకుండా రావాలి, నాతో కలిసి పనిచేసినావు, ఎప్పుడు రమ్మన్నా రావట్లేదంటే కేవలం ప్రజలకు సేవ చేద్దాం ఉద్దేశంతో అప్పుడు నిర్ణయం తీసుకున్నా. అప్పుడు కూడా నేను బీజేపీని విమర్శించలే. బీజేపీ నాకేం అన్యాయం చేసిందని చెప్పలేదు. నేను ఈటెల రాజేందర్ విషయంలో కూడా నాకు వేలే డిఫరెన్స్ లేదు. అతన్ని హుజురాబాద్లో తీసుకోమని చెప్పింది కూడా నేనే. ఆ తర్వాత హుస్నాబాద్ నుంచి వెళ్ళి పోటీ చేద్దామని చెప్పేసి అని పార్టీ నిర్ణయం తీసుకున్నా నేను పోకపోతుంటేది. ఇక్కడ నిర్ణయం తీసుకోలేదు. అతడు తొందరపడి నాకు పోటీ చేయాలని చెప్పి ఆఫర్ ఇస్తే కాంటాక్ట్ చేద్దామని ఉద్దేశంతో పోయినా. 2.5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత నాకెందుకో ఆ వ్యవహార శైలి నచ్చలేదు. కార్యకర్తగా పోయినా కార్యకర్తగానే వచ్చిన. సార్ మీరు టీడీపీలో చాలా కీలకమైన నేత, చాలా డెసిషన్ మేకింగ్లో కూడా పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత ఎందుకు ఆ స్పేస్ మీకు దొరకలేదా? బీఆర్ఎస్కి సంబంధించి కానీ బీజేపీకి సంబంధించి కానీ ఎందుకు అంత ఆ రేంజ్ యాక్టివ్ పాలిటిక్స్లో మీరు లేరు? బీజేపీలో దొరికింది నాకు. జైన్ గారిని కోర్ కమిటీలో తీసుకున్నారు. ప్రతి విధాన నిర్ణయాలలో మా సలహాలు తీసుకున్నారు. ప్రతి ఎన్నికలలో మమ్మల్ని ఇన్ఛార్జిగా పెట్టిళ్ళు. రఘునందన్ గెలుపు కూడా నేను కీలక పాత్ర పోషించిన. నాగర్ సాగర్ ఉప ఎన్నిక కావచ్చు, ఎమ్మెల్సీ ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లా ఎమ్మెల్సీ ప్రేమేందర్ రెడ్డి ఎన్నిక కావచ్చు, దాన్ని కూడా నేనే హోల్సోల్ ఇన్ఛార్జిగా పనిచేసిన. కుక్కడపల్లి ఎలక్షన్ కానీ కార్పొరేషన్ ఎలక్షన్ కానీ పనిచేసే దాంట్లో ఆ విధంగా గౌరవంలో ఎక్కడ నాకు బీజేపీలో లోటు కనపడలేదు. బీఆర్ఎస్ పార్టీలోనే వాళ్ళు మీటింగులు పెట్టుకుంటే పిలవరు, వాళ్ళు అవసరం పడితే మాత్రం పని చెప్తారు, పని అయిపోయిన తర్వాత మళ్ళీ మనిషిని గుర్తుపెట్టుకోరు. ఆ విధానం నచ్చలే నాకు, అంతే. సరే ఇప్పుడు అవునన్నా కాదన్నా బీజేపీకి ఎప్పుడు లేని హైప్ అయితే ఇప్పుడు కనిపిస్తుంది. మేము డబుల్ డిజిట్ కూడా గెలుచుకుంటామంటున్నారు. మీరకి ఒక సీనియర్ నాయకుడిగా మీరు చెప్పండి, బీజేపీకి ఎన్ని స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది? బీజేపీకి ఏ హైప్ లేనప్పుడు నేను వచ్చిన, మొత్తం తెలుగుదేశాన్ని తీసుకొని వచ్చిన. ఎందుకంటే అది కూడా నేను చంద్రబాబు నాయుడు అడిగి వచ్చిన. తెలంగాణలో పార్టీని ఇంకా నేను నడపలేనంటేనే ఆయన అనుమతి తీసుకుని వచ్చిన. మేము పార్టీని ఒక పార్టీలో పనిచేస్తూ ద్రోహం చేసే నేచర్ నాది కాదు. వాళ్ళు పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా కట్టుబడి పనిచేసే వ్యక్తిని. ఇవాళ డెఫినెట్గా హైప్ వచ్చింది. మన అసెంబ్లీ ఎన్నికల ముందు కొంచెం జాగ్రత్తగా పనిచేస్తే అధికారం వచ్చేది. కొన్ని పొరపాట్ల వల్ల అధికారం సరే హైజాక్ చేయబడ్డది. ఇప్పుడు దేశానికి మోడీ కావాలనే ఆలోచన ప్రతి యువకులలో, ప్రతి విద్యార్థులలో, ప్రతి ఉద్యోగులలో ఉన్నది. ప్రతి పౌరుడు వాళ్ళు ఆలోచిస్తున్నాడు. ఈ దేశం గర్వపడే విధంగా ఉండాలంటే నిరంతరం కృషి చేసే నిజాయితీ పడైన మోడీ ఉండాలని చెప్పి అందరికి వచ్చింది, అభిప్రాయం వచ్చింది. కనుక దక్షిణాదిలో కూడా, ఈవెన్ తమిళనాడులో కూడా గణనీయమైనటువంటి మార్పు కనపడుతూ ఉంది. కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ బీజేపీ అనుకునే దగ్గర కూడా ఆడ సీట్లు వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్గా ఇక్కడ నా అంచనా ప్రకారంగా 8 నుండి 12 మధ్యలో వస్తాయనేటువంటి నాకు విశ్వాసం ఉంది. కాంగ్రెస్ అనుకున్నంతగా పర్ఫార్మ్ చేస్తలేదు. బీఆర్ఎస్ వద్దు అనుకొని
నెక్స్ట్ ఆప్షన్ చూసినప్పుడు బీజేపీ కనపడలేదు ప్రజలకు కనుక, ఆ లెవెల్కు బీజేపీ చేరుకోలేదు కనుక కాంగ్రెస్ అవకాశం వచ్చింది. సో రేవంత్ అందులో కొంత అగ్రెసివ్గా పోవడం వల్ల అతనికి అడ్వాంటేజ్ వచ్చింది, అతని వల్ల కాంగ్రెస్ పార్టీకి ఆ లాభం జరిగింది. సో ఈ 4 నెలల్లో అలివిగాని హామీలు ఒక్క మాటలో చెప్పొచ్చు ఒక రోజున. సరే ఆ రోజు హామీలు ఇచ్చినాము, చూస్తే పరిస్థితులు అనుకూలంగా లేవు, క్షమించండి, నిదానంగా చేస్తామంటే కూడా ప్రజలకు క్షమాగుణం ఉంది. ప్రజలకు ఎవరో ఇంట్లో నుంచి ఇవ్వరని ప్రజలకు కూడా తెలుసు. అప్పులు నేను చెప్తున్నావు, బడ్జెట్ లేదని చెప్తున్నావు, అవస్థ పడుతున్నావు, ఆతృత పడుతున్నావు, డెఫినెట్ ఇస్తానని మాట్లాడుతున్నావు. అన్ని కమిట్మెంట్స్ ఇవ్వద్దు. ఇలా ఒరిస్సాలో బిజు పట్నాయక్ 3-4 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. అక్కడ చాలా డెవలప్మెంట్ లేదు, కానీ ఆయన నిజాయితీగా చెప్తాడు, ఇది బడ్జెట్, ఈ ఖర్చులు ఉన్నాయి, ఈ ప్రయారిటీస్లో నేను పనిచేస్తున్నా కనుక మీరు నన్ను అర్థం చేసుకోమంటే అర్థం చేసుకుంటారు, అతను గెలిపిస్తున్నారు. మనం ఏదో ఇస్తానంటేనే ఓట్లు ఇస్తారనుకోవడం కరెక్ట్ కాదు. సార్ ఇప్పుడు దక్షిణాదిలో ఎస్పెషల్లో తెలంగాణలో పూర్తి స్థాయిలో బీజేపీ బాగా వేయాలనుకుంటుంది కాబట్టి మీ పాత్ర ఎలా ఉండబోతుంది బీజేపీలో? డెఫినెట్గా క్రియాశీలకంగా పనిచేస్తా. నాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అందులో తెలంగాణలో 45 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. పార్టీ పరంగా, కార్మిక నాయకుడిగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజా సంబంధాలు ఉన్నాయి. సో నా వంతు శక్తి ఎంత ఉందో అంత తప్పకుండా కృషి చేయడం జరుగుతుంది. హైదరాబాద్లో కొంత నాది ఇంపాక్ట్ ఉంటుంది, ఇవాళ మల్కాజ్గిరిలో ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే కుకట్పల్లి నేను కాంటాక్ట్ చేయడానికి కొరకు అది వర్కౌట్ చేసి పెట్టుకున్న, 3 సార్లు ఇన్ఛార్జ్గా పనిచేసిన అక్కడ, బీజేపీ కార్పొరేటర్ కూడా గెలిపించిన అక్కడ. కుత్బుల్లాపూర్ ఏరియా మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా, అక్కడ అనేక కంపెనీలకు నేను ప్రెసిడెంట్గా ఉన్న, కొన్ని వేల మంది నా పర్సనల్గా అభిమానించే వాళ్ళు ఉన్నారు. సో అట్లే నీకు చేవెళ్ళ కానీ, ఈవెన్ సికింద్రాబాదు, నేను ఇన్ఛార్జ్ మినిస్టర్గా 10-12 సంవత్సరాలు జనరల్ సెక్రటరీగా నేను పార్టీ తెలుగుదేశం పార్టీలో ఈ ప్రతి డివిజన్ స్థాయిలో సంబంధాలు ఉన్నటువంటి పరిచయాలు ఉన్నాయి. సార్ కరీంనగర్ అయితే ఇక సమస్య లేదు, ఆడ 2 నియోజకవర్గాలు నాకు. ఎంత మెజార్టీతో గెలిపిస్తారు సార్? అంటే గెలుస్తారు, ఎలా ఉంది సిచ్యువేషన్ ఆడ? సరే మెజార్టీ బాగానే వస్తుంది డెఫినెట్గా. నాకు తెలిసిన వరకు కరీంనగర్ మంచి మెజార్టీతో గెలుస్తుంది, మల్కాజ్గిరి గెలుస్తుంది, సికింద్రాబాద్ గెలుస్తుంది, చేవెళ్ళ గెలుస్తుంది, నిజామాబాద్, ఆదిలాబాద్ ఇవైతే గన్ షాట్ గెలుస్తున్నాయి. ఇంకా భువనగిరి అని, తర్వాత మహబూబ్నగర్, వరంగల్ ఈ 3 కూడా గెలుస్తాయి అనేటువంటి రిపోర్ట్స్ వస్తున్నాయి. అనూహ్యంగా ప్రజల్లో మార్పు వస్తే అది నంబర్ ఇంకెక్కడికైనా పోవచ్చు. సరే సార్, మీరు డబుల్ డిజిట్ సాధిస్తారని అనుకుందాము. ఇంకొక విషయము, ఇప్పుడు రిజర్వేషన్ విషయంలో అమిత్ షా గారు ఏదైతే మార్ఫింగ్ చేసిన వీడియో ఉందో అది రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడం సక్సెస్ అయ్యారు. మేబీ కొంతమంది నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా ఆ వీడియోకి సంబంధించి. మీరేమంటారు? ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు బీజేపీ ఎందుకు లేట్గా రియాక్ట్ అవుతుంది? అది అంత అవకాశం ఇవ్వద్దు. వాస్తవంగా అది ఒక దుర్మార్గమైనటువంటి ప్రాపగండానే. ఏ ప్రాపగండని చేయొచ్చు కానీ అలాంటి ప్రాపగండ చేయకూడదు. ఎందుకంటే ఇది రాజ్యాంగానికి సంబంధించిన అంశం. ఇది రాజ్యాంగాన్ని ఎవరు సవరణ చేయలేరు. అందులో రిజర్వేషన్స్ అనేవి ఇంకా పెంచాలనే ఆలోచనలతోటి పేదరిక నిర్మూలన జరగాలి, ఇంకా కింద ఉన్న వాళ్ళు పైకి రావాలనుకునేటువంటి ఆలోచన ప్రతి పార్టీలో ఉన్న మేనిఫెస్టోలో ఉంది. బీజేపీ మేనిఫెస్టో లేదా? బీజేపీ మేనిఫెస్టోలో ఎక్కడన్నా రిజర్వేషన్ తీసేస్తుందని చెప్పిందా? మరి నువ్వు మేనిఫెస్టోలో పెట్టినవి నువ్వు చేస్తలేవు. మేనిఫెస్టోలో పెట్టనివి నువ్వు అభూత కల్పనలు సృష్టించుకొని ప్రజల మీద బట్టగాల్సి మీదేసి రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే తాత్కాలికంగా 1 వారం రోజులు 4 రోజులు అది నమ్ముతారు జనం, ఆ తర్వాత నమ్మడానికి అవకాశం లేదు. సో నువ్వు ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో వాళ్ళు స్వయంగా చెప్పిన ఆర్ఎస్ఎస్ ఆరోపణ చేసినావు. భగవత్ గారు చాలా స్పష్టంగా చెప్పిండు కదా, పేదవాళ్ళ పేదరికం నిర్మూలైనంత వరకు రిజర్వేషన్లు ఇంకా కొనసాగాల్సిందే, ఇంకా దాంట్లో మెరుగుపరచవలసిందే అని ఆయన మాట్లాడుతూ ఉంటే, అమిత్ షా మాట్లాడుతూ ఉంటే, నడ్డా మాట్లాడుతూ ఉంటే, బీజేపీకి సంబంధించిన నాయకులందరూ మాట్లాడుతూ ఉంటే, మోడీ మాట్లాడుతూ ఉంటే, వీళ్ళకి ఏదో కళ్ళు వచ్చినట్టు లేనిపోయిందంటే వాళ్ళకి చెప్పుకోవడానికి ఏం లేదు. ప్రధానమంత్రి ఎవరో వాళ్ళకి తెలియదు, ఖాళీ ఓట్లు ఏమంటున్నారు. నరేంద్ర మోడీ వద్దు, నాకు ఓట్లు ఏమంటున్నారు. నీ నాయకుడు చెప్పు, నువ్వు ఓట్లు వేస్తే గెలిస్తే మీ నాయకుడు ఎవరు, ప్రధానమంత్రి ఎవరు చెప్పగలిగే ధైర్యం మీకు లేదు. వేరే వాళ్ళ మీద అబండలేసి దేశాన్ని అస్థిరపరచడం మంచిది కాదు. సార్ చివరి ప్రశ్న, ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్ అన్నప్పుడు ఎన్ని సీట్లతో, అంటే 400 టార్గెట్ అనేది నిజంగా ఊహకందేది కాదు, అంత టార్గెట్ వస్తుందా? అసలు కేంద్రం గురించి ఒక్కసారి మాట్లాడండి. అంటే మోడీ చరిష్మాని గట్టిగా నమ్ముకున్నట్టున్నారు. మోడీ గారు ఫస్ట్ టైం వచ్చిన దానికంటే సెకండ్ టైం 303 వచ్చినాయి.
దానిపైనే వస్తాయి కాబట్టి తగ్గవు. అది 400 కావచ్చు, 430 కావచ్చు. ఆ విధంగా అనుకుంటే ఒకసారి కాంగ్రెస్ పార్టీ 430, 440 సీట్లు వచ్చినాయి. అంటే ఒక్క దేశంలో ఒక్కోసారి ఒక పరిస్థితులు అట్లా ఏర్పడ్డప్పుడు మనకు తెలియకుండా జరిగిపోతాయి. ఇవాళ ఆల్టర్నేటివ్గా దేశాన్ని పరిపాలించగలిగే మనిషే కనపడతలేడు ప్రజలకు. ఉన్న నరేంద్ర మోడీ గారు అయితేనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది, ప్రపంచ దేశాలు తలెత్తుకు తిరగలుగుతామనే ఆలోచన ప్రతి ఒక్కరిలో వచ్చినప్పుడు ఎన్ని సీట్లు రావచ్చు కదా, వేరే వాళ్ళ సీట్లు ఎందుకు రావాలి? ఇంకా కారణాలు ఏమున్నాయి చెప్పు. మీకు సీట్లు రావడానికి గల కారణాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో చెప్పరు. అసలు మీరు పోటీ చేసే సీట్లు ఎన్ని? 170, 200 సీట్లు కూడా మీరే పోటీ చేయలేదు. మరి పోటీ చేసే సీట్లే మీకు ప్రభుత్వం ఏర్పడేటువంటి సీట్లకే మీరు పోటీ చేయక మేము గెలిచిపోతామని మాట్లాడి మీరు అక్కడ మాత్రం ఓట్లు లేదని చెప్పి మీరు ఎంత మాట్లాడితే అంత అభద్రతతోటి ప్రజలలో చైతన్యం వచ్చి వన్ సైడ్ వేవ్ కూడా రావచ్చు. ఆ ప్రయత్నాలు వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళకి తిరగబడేటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. ఇది పెద్దిరెడ్డి గారి వాయిస్. సీనియర్ నేతగా అంటే ప్రజల్లో తనకు తెలంగాణకు సంబంధించి తనకున్నటువంటి దృక్పథం ప్రకారం ఖచ్చితంగా బీజేపీ బలోపేతానికి కృషి చేస్తాను. ఇక కేంద్రం విషయానికి వస్తే ఇంకోసారి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫిర్ బార్ మోదీ సర్కార్ రాబోతుంది. ఎంతవరకు బీజేపీకి ఎక్కువ స్థానాలు గెలిపించడంలో నా వంతు పాత్ర ఉంటుందో అంతవరకు పూర్తి చేస్తాను. బీజేపీ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళడంలో కొన్ని కారణాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఏదైతే అహంభావము, అహంకారం కారణంగా కొంత కించపరిచేటువంటి వ్యాఖ్యలు వాళ్ళు చేయడం ద్వారా నేను తిరిగి బీజేపీకి వచ్చాను. ఇటు బీజేపీ కానీ టీడీపీ కానీ ఎప్పుడూ నాకు ఎలాంటి అసౌకర్యం జరగలేదు. మళ్ళీ బీజేపీకి రావడం మాత్రం నాకు చాలా సంతోషంగా ఉందంటున్నారు. వీడియో న్యూస్ నరేష్తో స్వప్న, రాజ్ న్యూస్, హైదరాబాద్.